హాయ్ సార్. అండి. సార్ వర్మది ఏదైతే ఇప్పుడు న్యూస్ నడుస్తుందో చాలా వరకు బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆయన వైసీపీకి లోపల షిఫ్ట్ అవుతున్నా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో దానికోసం మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు వర్మ మాట్లాడుతున్న మాటలు గాని, ఆయన చేస్తున్నటువంటి చిల్లర గొడవలు గాని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి గాని, జనసేన పార్టీకి గాని సపోర్ట్ చేశాడని అనిపించట్ల. ఎందుకంటే ఆయన పద్ధతి మొదటి నుంచి గెలిచిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఏదో ఆయనే ఎమ్మెల్యేలా ఫీల్ అవుతున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలాగా చూడట్ల. ఏదో ఆయన ఏదో తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవి ఇచ్చినట్టు. ఇలాంటి దరిద్రుల్ని తెలుగుదేశం పార్టీలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ మోస్తుంది. వర్మని ఎప్పుడూ అతను సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తీసేయాలి. కానీ ఇంకా ఆ వెధవను అలాగే పెట్టుకుని కాలక్షేపం చేస్తూ జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని ఇష్టాంరీతిగా తిడుతూ, చంద్రబాబు నాయుడు తిట్టించుకుంటూ, లోకేష్ తిట్టించుకుంటూ, ఇంకా ఆయన కోసం ఆయన సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉంచుతున్నారో నాకైతే అర్థం కావట్లా. అంత నీచ సంస్కారం కలిగినటువంటి వెధవని పార్టీలో ఉంచుకుంటే తెలుగుదేశం పార్టీకే పెద్ద దెబ్బ. అయితే అలానే ఆయన బండికి లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో చంద్రబాబు నాయుడు ఫోటో, నెక్స్ట్ లోకేష్ గారి ఫోటో ఉంది. అయితే ఆ ఫోటోలో ఆయన అనుచరులే తీయడము చాలా గమ్మత్ అనిపిస్తుంది. వాస్తవంగా అతను వైసీపీ కోవర్ట్ అండి. తెలిసిపోయింది అది. తెలిసిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని అతని గురించి ఎందుకు ఉపేక్షిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపిద్దామనా, లేకపోతే తెలుగుదేశం కుట్ర అనేది అనిపిస్తుంది నాకు. ఒక జనసేన కార్యకర్తగా కోపం వస్తుంది, బాధేస్తుంది. అంత దుర్మార్గంగా అమ్మని తల్లిని తిట్టాడు చంద్రబాబు నాయుడు, అమ్మని తిట్టాడు, లోకేష్ అమ్మని తిట్టాడు. ఈ వర్మ అనుచరులు అంత ఘోరంగా తిట్టాడు. అంత ఘోరంగా తిట్టినటువంటి వర్మని ఇంకా సస్పెండ్ చేయకుండా ఈ ఆడింగి వేషాలేంటి? అంటే సస్పెండ్ చేస్తున్నామని చెప్పి కూడా అంటున్నారు, వార్తలు అయితే వస్తున్నాయి. ఆ సస్పెండ్ చేస్తే ఆయన వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. వైసీపీలో పోమను, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోమను. వెధవ నిజంగా కడుపు రగిలిపోతుంది. కొత్త ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదా ఇలాంటి వెధవలకే? ఇలాంటి వెధవలనమ్మో తెలుగుదేశం పార్టీలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన కార్యకర్తల్ని తక్కువ చేసి మాట్లాడతారా? కాబట్టి నేను ఏమంటానంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఉండాలి అనుకుంటే వర్మనే వెధవని సస్పెండ్ చేసి పారేయాలి. ఎందుకంటే చూస్తున్నాం కదా, గెలిచిన దగ్గర నుంచి విషయం చుమ్ముతానే ఉన్నాడు. పిఠాపురం నియోజకవర్గంలో అంత అద్భుతమైన అభివృద్ధి చెందుతుంటే, అంత అద్భుతమైన అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారి చరిస్మా ఉంది. ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడాలని, ఏదో గందరగోళం సృష్టించాలని, పిఠాపురంలో సఖ్యత లేదని, టీడీపీకి జనసేనకి అసలు పడట్లేదని ఈ వైఎస్ఆర్సీపీ ఛానల్ ఉంది కదా, దానిలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేసే విధంగా ఈ వర్మ అనే విధవ ప్రయత్నం చేస్తుంటే వీళ్ళమ్మో సినిమా చూసినట్టు చూస్తున్నారు తెలుగుదేశం నాయకులు లోకేష్, చంద్రబాబు నాయుడు. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? కొత్త ధర్మంలో ఇంత నిబద్ధతతో పని చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అనుసరిస్తూ 10 సంవత్సరాలు మాకే అవకాశం ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పుకుని తిరుగుతుంటే ఇలాంటి వెధవలను ఉపేక్షించడం ఎంతవరకు కరెక్ట్? అయితే పిఠాపురం లోపల ఏదైతే ఆయన సీటు పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని చెప్పేసి అయితే ఆయన విషం చిమ్ముతున్నారని చెప్తున్నారు. ఇలాంటి అడిగే వెధవలకు అందరికీ ఒకటే సమాధానం. 164 సీట్లు ఓడించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది. మరి 164 జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు కదా కదా కాబట్టి నేనేమంటానంటే, పొత్తులో భాగంగా చాలా త్యాగాలు చేయవలసి వస్తాయి. 21 సీట్లు ఇచ్చారు. 21 సీట్లు 175లో మరి ఎన్ని త్యాగాలు చేశారు వీళ్ళు? త్యాగాల గురించి మాట్లాడకూడదమ్మా, జరిగే పరిణామాల గురించి మనం కలిసి ఉన్నప్పుడు చక్కగా అభివృద్ధి చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప పద్దాక పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గమే కనపడింది అవి ఎదవలకి. ఒక్క నిమిషం పట్టదు అన్ని నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు కానీ గట్టిగా పోరాటం చేస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. నిజంగా పొత్తు ధర్మానికి విఘాతం కల్పించేటటువంటి ఇలాంటి నికృష్టుని పార్టీలో పెట్టుకుని ఏదో డ్రామా అంటే ఇప్పటికి 2 రోజులు గడిచిపోయింది. ఇప్పటికైనా సస్పెండ్ చేయాలి కదా ఆ వెధవని. బుద్ధి లేని ఎదవలంతా బయలుదేరి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నట్టున్నారు. అయితే ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు గారు కూడాను దీనిపైన వ్యక్తం తెలియజేశారు. ఏంటంటే ఇలాంటి ఏమైనా గొడవలు అయితే డైరెక్ట్ గా పార్టీ పెద్దలకి పార్టీ లోపల వచ్చి మాట్లాడాల్సిందే కోరుతున్నారు. ఎన్నిసార్లు మాట్లాడతారు ఈ వెధవ గురించి? ఎన్నిసార్లు మాట్లాడతారు చెప్పండి? పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఏంటి గందరగోళం? అదే కుప్పలో చేస్తే ఊరుకుంటారా? మంగళగిరిలో చేస్తే ఊరుకుంటారా? చేత కాదా కార్యకర్తలకి? సన్నాసెదవులారా, ఇప్పటికన్నా మారండి. తెలుగుదేశం పార్టీలో అలాంటి నికృష్టుల్ని, కుక్కల్ని, డాగుల్ని తీసిపారండి. అప్పుడు కానీ కూటమి ధర్మం నిలబడదు. అంతే తప్ప ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇలాంటి గందరగోళం సృష్టిస్తే మళ్ళీ తెలుగుదేశానికి
జగన్ వచ్చే అవకాశం ఉంటది. అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి యథవ నాటకాలు ఆడకండి. ముందు తీయండి ఆ విధవను పక్కలకి. ఈ అమ్మ చేతనా కొడుకు అంత ఘోరంగా తల్లిని తిట్టినా తల్లిని తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాడా, అలాగే లోకేష్ని తిట్టించాడా? ఎందుకండి పార్టీలోంచి బయటకు తిట్టట్లేదు? మరి ఆయన అనుచరులు మరి అంత వల్గర్ గా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? బుద్ధి లేని విధవులంతా కూడా పిఠాపురం ఆ తెలుగుదేశంలోనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ని దేవుళ్ళ చూస్తుంది రాష్ట్రం. గుర్తించాలి కదా, గమనించాలి కదా. ఇష్టానురాధిగా ఏదో లొల్లి పెట్టి పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడినంత పవన్ కళ్యాణ్ సరిస్మా తగ్గిపోద్దా? ఇలా చేస్తే తెలుగుదేశం ఎక్కడ ఉంటుందో జనసేన కార్యకర్తలు నాయకులు చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారి కోపం రాకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకోవచ్చు, కార్యకర్తలు మేము అనుకుంటున్నాం. కానీ ఇలాంటి చిల్లర పనులు చేస్తూ మాత్రం చాలా తీవ్రంగా ఉంటది. రాసి పెట్టుకోమను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఇదే ఇంకోసారి రిపీట్ అయితే జనసేన కార్యకర్తలు ఏం చేయాలో, జనసేన నాయకులు ఏం చేయాలో మీ నియోజకవర్గాల్లో తాట తీసి కింద కూర్చోబెట్టే పరిస్థితి మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.